నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ స్వాగతం. మనం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నాం. ఇక్కడైతే స్వామివారి ఎగువ సన్నిధిలో గండాలయ స్వామి వద్ద ప్రతి అమావాస్య రోజు పెద్ద సంఖ్యలో ఇచ్చేస్తుంటారు. ఇక్కడ స్వామివారి అఖండ దీపం దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. ఈ దీపంలో నూనె పోసేందుకు భక్తులు విశేషంగా ప్రతి అమావాస్య రోజు ఇచ్చేస్తుంటారు. వీరు ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లను తీసుకువచ్చి అక్కడే వదిలివేయటం వల్ల పర్యావరణ హానికారకంగా మారిన నేపథ్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్లాస్టిక్ నిషేధిస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రతి అమావాస్య రోజు ఇచ్చేసే భక్తులు ఎగువ సన్నిధిలోని గండాలయ స్వామి దర్శించుకునే భక్తులు ప్లాస్టిక్ వస్తువులను తీసుకురావద్దని, ఒకవేళ తీసుకొచ్చిన పక్షంలో వాటిని తమ వెంటే తీసుకువెళ్లాలని గండ దీపం వద్ద గండాలయ స్వామి సన్నిధిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి భక్తుడు సహకరించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ గారు కోరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఎగువ సన్నిధి కొండ శిఖరాగ్రాన గల గండాలయ స్వామి గండ దీపం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గాను దేవస్థానం అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్లాస్టిక్ నియంత్రణకు గాను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, జిల్లా అటవీ అధికారి హిమశైలజ, ఫారెస్ట్ రేంజర్ డి శ్రీవిద్య, డిప్యూటీ రేంజర్ పి గిరిబాబు తదితర సిబ్బంది 3 రోజుల క్రితం కొండ శిఖరాన గండాలయ స్వామి గండ దీపం పరిసరాలను ఆశాంతం పరిశీలించారు. ప్రతి నెల అమావాస్య నాడు గండాలయ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేసి గండ దీపంలో నువ్వుల నూనె సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో వీరు ప్లాస్టిక్ బాటిళ్లలో నువ్వుల నూనె తీసుకువచ్చి స్వామివారి గండ దీపంలో పోస్తుంటారు. తదుపరి ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లను అక్కడే వదిలివేయటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో సునీల్ కుమార్ గండాలయ స్వామి గండ దీపం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ ను నిషేధిస్తూ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయించారు. భక్తులు విధిగా దేవస్థానం సూచనలు పాటించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ మంగళగిరి టైమ్స్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి ఎగువ సన్నిధి యందు గండబేరుండ లక్ష్మీ నరసింహస్వామికి వచ్చే అమావాస్య సందర్భంగా ఈ అఖండ దీప కార్యక్రమంలో పాల్గొనడానికి వందలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ తరలి వచ్చే వారందరూ కూడా ఒకటి మెట్ల మార్గం ద్వారా, అలాగే అటవీ శాఖ వారి రోడ్డు మార్గం ద్వారా గండ దీపాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఈ గండ దీపాన్ని కార్యక్రమంలో పాల్గొని క్షేమంగా వాళ్ళు వెళ్ళాలని మేము పదే పదే హెచ్చరిస్తున్నాము. అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న అవాంతరాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దయచేసి మీ అందరికీ మీడియా ద్వారా తెలియచేయండి ఏమనగా, దయచేసి మెట్ల మార్గం ద్వారా కానీ, అలాగే రోడ్డు మార్గం ద్వారా కానీ వచ్చేవాళ్ళు నిదానంగా రావాలి, నిదానంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. కింద వచ్చేసేటప్పటికి ఒక పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. భద్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హెచ్చరిక దృష్ట్యా భక్తులు తెలియజేసే విషయంలో ఈ పోలీస్ అవుట్ పోస్ట్, ఫారెస్ట్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే దేవస్థానం వారు కొండపైన కూడా ఎండోమెంట్ వాళ్ళకి ఒక పోస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. భక్తులకి మరీ తెలియచేయండి అనగా, ప్లాస్టిక్ని గండబేరుండ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పూర్తిగా నిషేధించి ఉన్నాము. ఇది వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం. దయచేసి ప్లాస్టిక్ అనేది కొండ మీద వినియోగించవద్దని భక్తుల్ని పదే పదే కోరుతున్నాము. ఒకవేళ మీరు ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు కొండపైన తీసుకొని వచ్చినట్లయితే దయచేసి అలాంటి వస్తువులు ఏటిని కూడా ప్లాస్టిక్ వస్తువులని కొండపైన వదిలి వెళ్ళొద్దని కోరుతున్నాము. తీసుకొచ్చిన వస్తువుల్ని మీతోనే కిందకి తీసుకెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి భక్తులందరికీ మరీ చెప్తున్నాము, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. పర్యావరణాన్ని కాపాడదాం, స్వామివారి కొండని కూడా పరిశుభ్రంగా ఉంచి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము.
మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము, నరసింహుని దర్శనం సర్వపాపహరణము, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. ద్వాపరాన ధర్మజుడు ముదమందిన నామము, కలియుగాన వాసిరెడ్డి రాజవంశ తేజము, ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు, ముక్కోటి దేవతల ఆరాధ్య దేవుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. విజయవాడ కృష్ణవేణి దక్షిణాన వెలసిన విజయహారహాసము మంగళాద్రి క్షేత్రము, చెంచువారి ఇంటికి అల్లుడంట అతడు, చెంచువారి ఇంటికి అల్లుడంట అతడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. కడివెడంత పానకం తడవ తడవ పోసిన, బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును, కడివెడంత పానకం తడవ తడవ పోసిన, బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును, గజము పైన వీరుడు పానకాల రాయడు, గజము పైన వీరుడు పానకాల రాయడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము. ఎత్తైన శిఖరము మహాగాలి గోపురము, చూడ చూడ మురిపెము విజయాలకు విధితము, పాల్గొనాన పున్నమికి కళ్యాణధాముడు, పాల్గొనాన పున్నమికి కళ్యాణధాముడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు, మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము, నరసింహుని దర్శనం సర్వపాపహరణము, మంగళాద్రి శిఖరము మహాపుణ్య క్షేత్రము.